నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట మండలం ఏడిద గ్రామంలో నామాల పురుషోత్తమరావు, అనంతలక్ష్మి కుమారి దంపతులచే 5 కోట్ల వ్యయంతో నిర్మించిన పార్కు, వాకింగ్ ట్రాక్ను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో ఈ నిర్మాణం చేపట్టి గ్రామ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేసిన నామాల దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. నామాల పురుషోత్తం గారికి చేతికి ఎముక లేదని, దాతృత్వాన్ని చాటుకోవడంలో ఆ కర్ణుడికి ఏమాత్రం తీసిపోరని అన్నారు. ఇప్పటికే గ్రామంలో 2,50,00,000తో జడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్ భవనాన్ని, 90 లక్షలతో గ్రంథాలయానికి 3 అంతస్తుల భవనాన్ని, ఉన్నత పాఠశాల మార్గంలో 20 లక్షలతో సీసీ రోడ్ని, కళాశాలకు ల్యాబ్, గ్రామంలో కచేరీ, చావడి, కంటి ఆసుపత్రి వంటి పలు నిర్మాణాలను పూర్తి చేశారు. అంతేకాకుండా ప్రతి ఏటా 10th ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 2 లక్షలు, ఇంటర్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారని అన్నారు. అనంతరం నామాల పురుషోత్తమరావు మాట్లాడుతూ, పుట్టిన గ్రామానికి ఏదో ఒకటి చేయాలన్న తపన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుందని, అయితే అది కొందరికి సాధ్యమవుతుందని, దానిలో భాగంగానే నా గ్రామానికి సేవ చేసే భాగ్యం దక్కిందని అన్నారు. పార్కు నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్కు నిర్మాణ బాధ్యతలను చేపట్టి తన ఇంజనీర్ ఆర్వీవీఎస్ సత్యనారాయణ మూర్తిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బీఎస్ఆర్ నామాల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, మాజీ సర్పంచ్ చిలుకూరి శ్రీనివాసరావు, కామన ప్రభాకరరావు, చుండు శ్రీ వరప్రకాష్, వేగుళ్ల అజయ్ బాబు, గెడా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఫ్యూచర్లో మన ఊరికి సంబంధించి ఎమ్మెల్యే గారి సహకారంతో, చంద్రబాబు గారి సహకారంతో ఏం చేయాలో నేను నా తరఫున నేను చేస్తాను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. మరి మన జూనియర్ కాలేజీలో బిల్డింగ్లు కట్టారు, డిజిటల్ లైబ్రరీ కట్టారు, వీఆర్ఓలకు బిల్డింగ్ ఇచ్చారు, ఇంకా చాలా చాలా చేశారు. మరి దానికి అవన్నీ ఒక ఎత్తు అయితే 5 కోట్ల రూపాయలతో మరి ఒక చక్కని వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చక్కని మనకి ఆహ్లాదకరమైన పార్కుని ఇచ్చినటువంటి ఆ కుటుంబాన్ని అందరికీ కూడా మన ఏడు గ్రామ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి నాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది, అది ఎవరు చేసేలాగా అభ్యంతరం లేదు. మా బిఎస్ఆర్ గారు ఏడులో ఉన్నటువంటి ఎదురు పెద్దలు ఎవరు చేసినా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్ళి రకరకాల డెవలప్ అయినారు కాబట్టి సామాన్యుడికి పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఒక ఇబ్బందికరమైన వాతావరణం. పెద్ద పెద్ద కమ్యూనిటీ హాల్స్, పెద్ద పెద్ద మనం ఏమీ అవసరం లేదు, ఏసీలు ఎక్కర్లేదు. ఒక 50 లక్షల రూపాయలతో ఒక 10 అడుగులు ఎత్తులో ఒక స్లాబ్ వేసి కింద అది పార్కింగ్ అనుకోవచ్చు, భోజనాలు అనుకోవచ్చు, పైన స్లాబ్ వేస్తే ఒక 50 అడుగుల పొడుగు, ఒక 30 అడుగులు వేస్తే ఒక 50 లక్షలతో కంప్లీట్ అయిపోద్ది. ఆ రకంగా చెయ్యాలని చెప్పి మన డోకరా భవనం కింద పేరు పెట్టి ఒక 7-8 గ్రామాల్లో ప్రపోజల్ పెట్టుకున్నాం. వాళ్ళ డబ్బుతో 2014-19లో ధాన్య కమిషన్ డబ్బుతో వాళ్ళు అలా తెలియక పక్కన పాడేశారు. దాన్ని పక్కన పాడలేని నేనే చేయించినప్పుడు ఇచ్చేదంటే పాత గవర్నమెంట్లు అయితే ఏ రకంగా కత్తలు చేస్తారో అని మన 7-8 గ్రామాల్లో కట్టబోతా ఉన్నాం. మొన్న అయితే మన చెల్లూరు గ్రామంలో పయ్యావుల కేశవ గారి చేత శంకుస్థాపన చేయించాం. అది మినిమం అద్దె ఒక 3,000 నుంచి 5,000, మెయింటెనెన్స్ ఒక 5,000, అంటే 10,000 రూపాయలు దాటకుండా సామాన్యులు పెళ్లి చేసుకోవడానికి మీరు 1 కట్టినా 2 కట్టినా నాకేం అభ్యంతరం లేదు. ఇంకా మన ఏడుదల అయితే ఈ పార్క్ మన చాలు. అదే మన బిఎస్ఆర్ గారిని కోరేది ఏంటంటే, ఎన్ని కట్టినా 2 లేదా 2-3 ఏరియాల్లో లేదా ఒకటే పెద్ద మాకు వద్దు. పెద్ద డబ్బులు ఉన్నవారు ఎక్కడికైనా వెళ్ళి చేసుకోగలరు. రాయమేడ్లో చేసుకుంటారు, హైదరాబాద్లో చేసుకుంటారు, లేకపోతే విదేశాలకు వెళ్ళి చేసుకునే సంస్కృతి కూడా బాగా పెరిగింది కాబట్టి ఏడుదల వాళ్ళు ఏడుదలో పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఒక 50 లక్షల రూపాయలతో మరి చక్కగా ఫంక్షన్ హాల్ నిర్మించాలని చెప్పి ఈ సభా వేదికగా సవినయంగా కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఈ ఊర్లో మనం పుట్టాం సరే, ఊరు ప్రజలకి, ఉన్న వాళ్ళకి, సమాజానికి ఏదో ఒకటి చేయాలనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంతమందికి సాధ్యం అవుతుంది, కొంతమందికి సాధ్యం కాకపోవచ్చు. ఈ మధ్యకాలంలో గత 5-6 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఈ డెవలప్మెంట్ అంతా మొదలుపెట్టాం. ముందేదో స్కూల్ అన్నారు, తర్వాత ఆడిటోరియం అన్నారు, తర్వాత లైబ్రరీ అన్నారు, ఎల్వి ప్రసాద్ అట్లా చేసుకుంటా. సరే పార్కు అన్నారు. ఈ పార్కు గురించి మీకు చాలా కొన్ని విషయాలు చెప్పాలి. పార్కు కట్టాలి, ఇది దానికి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయాలి అంటే నేను కూడా చూసేవాడిని. చాలామంది రోడ్లంతా నడుస్తూ ఉన్నారు. అరే నిజంగా, ఎందుకంటే పొద్దునే నడుస్తుంటే బళ్ళు వస్తాయి, మోటార్ సైకిళ్ళు వస్తాయి, కార్లు వస్తాయి. వీళ్ళంతా ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగే ఉంటుందని వాళ్ళు అడగగానే నన్ను ఇలాగే ఏదో ఓపెనింగ్లో అడిగారు. సరే అయితే మీ అందరికీ ఇష్టమా కాదా అని. ఎవరికి ఇష్టం అంటే అందరూ మొత్తం అంతా మాకు ఇష్టమని చెప్పి చేతులు ఎత్తారు. అదే రోజు స్టేజ్ మీద నేను ప్రామిస్ చేశాను, ఓకే చేసేస్తాను, కానీ దానికి కావాల్సిన పనులు మీరు చేసుకోవాలి. ఎందుకంటే చెరువు చుట్టూ
ఇళ్ళు ఉన్నాయి, కొన్ని 30-40 సంవత్సరాల నుంచి ఆ ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్ళు తీస్తే కానీ అందం రాదు, ఆ ఇళ్ళు తీయించాలి మీరని నేను మా ఊరు గ్రామ పెద్దలకు చెప్పగానే వీళ్ళంతా వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారి సహకారంతో, అంటే నేను ఆర్థిక సహాయం చేసినా వాళ్ళకి మూమెంట్కి వాళ్ళకి పట్టాలు ఇప్పించి అన్నీ ఇప్పించి ఇక్కడి నుంచి వేరే చోటుకి తరలించడం జరిగింది. కాబట్టే ఈ విధంగా ఇంత అందంగా తీర్చిదిద్దగలిగారు మా ఊరు పెద్దలు. నేను చేసిన ఇక్కడ ఏమీ లేదు. నేను మహా అయితే 6-7 నెలల్లో ఇది కంప్లీట్ చేసాను. వచ్చింది 2-3 సార్లే. మొత్తం అంతా వీళ్ళే ఇక్కడ ఉండి, ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమం ఉన్నా నాకు మా సత్యనారాయణ గారు ఇంజనీర్ గారు ఎక్కడ ఉన్నారు ఒకసారి